వచ్చాడు బచ్చా, నేను అధికారంలోకి వస్తే అతన్ని వదలను, నేనేంటో అధికారంలోకి వచ్చిన తర్వాత చూపిస్తాను అని అంటున్నాడు చంద్రబాబు ప్రజాగలం సభలో. అయ్యా చంద్రబాబు, నీ 45 ఏళ్ల రాజకీయ జీవితంలో కేవలం 23 సీట్లకే పరిమితం చేసిన యువకుడు జగన్మోహన్ రెడ్డి. నీ పాలన మాకు వద్దు, చంద్రబాబు వస్తే మేము కష్టాలు పడతాము, రైతులు కన్నీళ్లుంటాయి, ప్రజలకు మోసం చేస్తాడు, చెప్పిన మాట నెరవేర్చడు, జాబ్ వస్తే బాబుస్తుందంటాడు కానీ జాబ్ ఇవ్వడు, నిరుద్యోగ భృతి అన్నాడు, పంగనామం పెట్టాడు, ఉచిత కరెంటు పేరు చెప్పి రైతులను మోసం చేశాడు, రైతు రుణమాఫీ, గోల్డ్ లోన్ రుణమాఫీ అని రైతులకు టోకరా పెట్టాడు అని ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. నీ 45 ఏళ్ల జీవితంలో హత్య రాజకీయాలు, శవ రాజకీయాలు తప్ప నువ్వు ప్రజలకు ఏం మంచి చేశావో నువ్వు చెప్పగలవా అని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. పత్రికలను అడ్డం పెట్టుకుని ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు, జరిగినది జరగనట్టు, జరగనిది జరిగినట్టు పత్రికల్లో వార్తలు ప్రచురిస్తూ జగన్మోహన్ రెడ్డిపై, వైసీపీ ప్రభుత్వంపై ఎప్పటికప్పుడు దొంగరాతలు రాస్తూ అబద్ధాలు చెప్పుకుంటూ పోతున్న చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి ఉందా అని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. 2024 ఎన్నికలలో 175 స్థానాలలో ఒక్క సీటైనా నువ్వు డబ్బు తీసుకోకుండా సీట్ ఇచ్చావా చంద్రబాబు అని ప్రశ్నిస్తున్నాను. కోట్లకు కోట్లు సీట్లు అమ్ముకున్నావే, అధికారంలోకి పొరపాటును వస్తే ఆ కోట్లకు కోట్లు నువ్వు సంపాదించుకునేందుకు ఏ విధంగా నువ్వు మీ ఎమ్మెల్యేలు దోచుకుంటారో ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. సీట్లు అమ్మిన వాడివి డబ్బు సంపాదించుకుంటా ఉంటావా? సీట్లు అమ్మిన వాడివి దొడ్డిదారులో ప్రజాధనాన్ని తినకుంటా ఉంటావా? నీలాంటి వ్యక్తి అధికారంలోకి మళ్ళీ వస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తావు. గోదావరి పుష్కరాలలో సినిమా షూటింగ్ పేరుతో నీ అడ్వర్టైజ్మెంట్ పిచ్చితో 29 మందిని పొట్టన పెట్టుకున్నావు. గుర్తులేదా చంద్రబాబు? రైతులకు ఉచిత కరెంటు పేరు చెప్పి ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారో నీకు గుర్తులేదా చంద్రబాబు? పలాసలోని ఉద్యానంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో నీకు గుర్తులేదా చంద్రబాబు? కనీసం వాళ్ళకు మంచినీళ్ళు సౌకర్యం కూడా ఏర్పాటు చేయలేకపోయావు. ఈరోజు జగనన్న 12,000 రూపాయలు పింఛన్ ఇస్తూ మా కిడ్నీ వ్యాధిగ్రస్తులకి శాశ్వత మంచినీటి పరిష్కారం 760 కోట్లతో వాళ్ళకు చేయటం జరిగింది. కిడ్నీ వ్యాధిగ్రస్తులందరికీ డయాలసిస్ సెంటర్లు మరియు కిడ్నీ రీసెర్చ్ సెంటర్ను ఏర్పాటు చేయటం జరిగింది. నీలో నిబద్ధత ఉందా చంద్రబాబు అని ప్రశ్నిస్తున్నా. ఎప్పటికప్పుడు పచ్చ మీడియాను ఫ్రంట్ పెట్టుకుని దొంగరాతలు రాస్తూ అబద్ధాలు చెప్తూ ఉన్నదికి లేనట్టు, లేనిది ఉన్నట్టు కట్టుకథలు వల్లిస్తూ ప్రజలను మోసం చేసే నువ్వు మళ్ళీ అధికారంలోకి వస్తావా? ఏ రకంగా ఏం మంచి చేసావని అధికారంలోకి వస్తావో నువ్వు చెప్పగలవా? గత ప్రభుత్వంలో ఎన్ని దాడులు చేయించావో, కాల్మనీ సెక్స్ ర్యాకెట్ల పేరుతో దేవినేని ఉమా దగ్గర మహిళలను ఏ విధంగా ఇబ్బంది పెట్టావో, నీ ప్రభుత్వంలో కాల్మనీ సెక్స్ ర్యాకెట్ల వల్ల మహిళలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో ప్రజలందరూ కూడా ఇంకా మర్చిపోలేదు చంద్రబాబు. బాబు వస్తే జాబ్ వస్తుంది, ఇంటికొక ఉద్యోగం అని చెప్పి ప్రజల్ని ఏ విధంగా మోసం చేశావో, నిరుద్యోగుల్ని ఏ విధంగా మోసం చేశావో ఇప్పటికీ కూడా ఎవరూ మర్చిపోలేదు చంద్రబాబు. నువ్వు ఉచిత హామీలు ఎన్నైనా ఇస్తావు, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు పంగనామం పెడతావు. ప్రజలందరికీ కూడా ఆ విషయం తెలుసు చంద్రబాబు. అవ్వాతాతలు ఈరోజు నీ వల్ల వాళ్ళు ఎంతమంది వడదెబ్బకు చనిపోయారు ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు. అవ్వాతాతలకు పెన్షన్ రాకుండా వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయించి వాలంటీర్లపై అవాకులు చవాకులు పేలి ఈరోజు అవ్వాతాతలను ఏ విధంగా ఇబ్బంది పెట్టావో నీ వల్ల దాదాపు కూడా ఇప్పటికే 50 మంది పైనే అవ్వాతాతలు చనిపోయారు. నీలాంటి వ్యక్తి అధికారంలోకి మళ్ళీ వస్తే దోచుకోవటం, దాచుకోవటం, పెత్తందారులకు దోచిపెట్టడం తప్ప నువ్వు ప్రజలకు ఏం మంచి చేయగలవు అని ఈ వీడియో ద్వారా నిన్ను ప్రశ్నిస్తున్నాను.